ఒక సాయంత్రం ఆకాశం నల్లటి మబ్బులతో కప్పబడి ఉంది. పిడుగు మోగింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చి వెలుగులు విరజిమ్మాయి. వర్షం కురుస్తుండగా ఒక వృద్ధ పులి చలిలో వణుకుతూ అడవిలో ఆశ్రయం కోసం వెతికింది. దాని గుహ దూరంగా ఉండడంతో సమీపంలో ఉన్న ఒక పాత గుడిసె తలుపు దగ్గర కూర్చుంది. గుడిసెలో ఒక స్త్రీ పైకప్పు లీక్ అవుతుందంటూ, ఇంత లీక్ కంటే అడవిలో పులిని ఎదుర్కోవడం మేలని ఫిర్యాదు చేసింది. ఈ మాటలు విన్న పులి ఆశ్చర్యపోయింది. లీకంటే ఏమిటి? పులికంటే అది ఇంకా భయంకరమా? అని తలుచుకుంది. ఇదే సమయంలో తన గాడిద కనిపించక కోపంగా ఉన్న ఒక పాటర్ మద్యం తాగి గుడిసె బయటికి వచ్చాడు. అంధకారంలో పులిని తన గాడిద అనుకొని దానిని తిట్టి కొట్టి తాడుతో కట్టి దానిమీద ఎక్కి తన ఇంటికి భయపడి తాను ఆ లీక్ అనే శక్తివంతుడి చేతిలో చిక్కుకున్నానని నమ్మింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు పులిని కట్టేసి చూసి ఆశ్చర్యపోయారు. వార్త గ్రామమంతా వ్యాపించి అందరూ పటర్ ధైర్యాన్ని పొగిడారు. నిజం తెలియకపోయినా ఆ అమాయక పాటర్ను అందరూ ద బ్రేవ్ పాటర్ అని పిలవడం మొదలుపెట్టారు. ధైర్యవంతుడైన పాటర్ గురించి విని రాజు అతన్ని సైన్యానికి నాయకుడిగా పిలిచాడు. భయపడ్డ పాటర్ ఆలోచించాడు. నేను ఎలా యుద్ధం చేస్తాను? నేను గుర్రం ఎక్కడం కూడా తెలియదు. ఉదయం పాటర్ తన భార్య సహాయంతో పొడవైన గోధుమ రంగు గుర్రంపై ఎక్కడానికి ప్రయత్నించాడు. పడిపోకుండా ఉండేందుకు అతని భార్య తాడుతో అతన్ని బిగించి కట్టింది. ఆ గుర్రం ఒక్కసారిగా దూసుకెళ్లి పాటర్ను పొలాలు అడవుల గుండా ఈడ్చుకెళ్ళింది. పాటర్ ఒక చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, కాని గుర్రం మొత్తం చెట్టునే పీకేసింది. శత్రువులు అతన్ని రాక్షస యోధుడిగా పొరబడి భయంతో పారిపోయారు. శత్రురాజు తన ఖాళీ శిబిరంలో ఓటమి ఒప్పుకొని లేఖ వదిలి వెళ్ళిపోయాడు. పాటర్ తిరిగి వినమ్రంగా నడుచుకుంటూ వచ్చాడు. కాని ప్రజలు అతన్ని వీరుడిగా కేరింతలతో ఆహ్వానించారు. రాజు అతనికి అపారమైన ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. పాటర్ ఇక శాంతిగా జీవించాడు.